హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్టడీబిజ్ యూట్యూబ్ ఛానల్ బై studybiz.com. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా జూలై 1న ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చిన డిఎస్సి ప్రకటనను రాష్ట్ర విద్యాశాఖ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో కేవలం 6,100 పోస్టులు, అవి కూడా టీచర్ పోస్టులు మాత్రమే ఉండగా, తాజా కూటమి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించిన టెట్లో అర్హత సాధించని వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడీ, డిఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెట్, మెగా డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్ నిర్వహిస్తారు, తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి, టెట్ ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది.